హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మనము మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించి అర్థమెటిక్ మరియు మెన్సురేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని ఉన్నాము. అండ్ నెక్స్ట్ మనము బయాలజీ కూడా స్టార్ట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ముందుగా 3rd, 4th, 5th క్లాస్కి సంబంధించినటువంటిది కొంచెము తర్వాత చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ముందుగా 6th నుంచి 8th వరకు మనం కనుక ఆ యొక్క సబ్జెక్ట్ అనేటువంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము మంచిగా ప్రిపేర్ అయి ఉన్నామంటే సో 8th క్లాస్ లెవెల్ వరకు సరిపోతుంది. 9th, 10th కొన్ని లింకప్ టాపిక్స్ మాత్రం చూసుకుంటే మనకి సరిపోతుంది. అండ్ 3rd, 4th, 5th నుంచి బిట్స్ రావా అని అంటే 100% వస్తాయి, కంపల్సరీ వస్తాయి. సో అవి కూడా కొంచెము లో లెవెలే కాబట్టి అవి కూడా నేను వీటి తర్వాత అది కూడా చేస్తాను. ఓకే, ఆ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేస్తాము. సో ఇప్పుడు ముందుగా అయితే 6th క్లాస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. 6th క్లాస్లో మొదటి లెసన్ ఆహారంలోని అంశాలు అనేటువంటి లెసన్ నుంచి అయితే ఈరోజు టెస్ట్లోకి వచ్చేసాము. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మోర్ టెస్ట్ సిరీస్. ఓకే, సో మన వాట్సాప్ ఛానల్లో ఎవరైనా చేరని వాళ్ళు ఉంటే కనుక సో అక్కడ మీరు మన వాట్సాప్ ఛానల్లో కనుక చేరినట్లయితే అక్కడ నుంచి మీరు నా డిఎస్సికి నేను రాసుకున్నటువంటి నోట్స్, పీడిఎఫ్స్ అండ్ మనము క్విజ్ కూడా కండక్ట్ చేస్తుంటాము మన వాట్సాప్ ఛానల్లో. సో అవన్నీ కూడా మీరు అక్కడ నుంచి ఆ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది అన్నీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నేను నా డిఎస్సికి ఎలా ప్రిపేర్ అయ్యాను, నేను నోట్స్ ఎలా రాసుకున్నాను, సో నా యొక్క టెట్ మార్క్స్ ఎన్ని, డిఎస్సిలో నా స్కోర్ ఎంత, సో అన్నీ కూడా నేను నా యొక్క ఇంట్రడక్షన్ వీడియోలో క్లియర్గా చెప్పున్నాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంట్రడక్షన్ వీడియోని ఒకసారి మీరు చూడండి. అండ్ ఇంకోటి సబ్జెక్ట్స్ని ఎలా డివైడ్ చేసుకొని చదవాలి అనేటువంటిది ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్లో అయితే నేను ఒక టైం టేబుల్ వీడియోని పెట్టున్నాను. అండ్ అలాగే సబ్జెక్ట్స్ని ఎలా డివైడ్ చేసుకొని చదవాలి అనేటువంటిది కూడా ఒక వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని కూడా చూసేయండి, రైట్. అండ్ తెలుగుకి సంబంధించి 5th క్లాస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. అండ్ 3rd క్లాస్కి సంబంధించి 1 to 5 లెసన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, రిమైనింగ్ కూడా అన్ని టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాము. ఓకే, అప్ టు డిఎస్సి వరకు. సో నోటిఫికేషన్ వచ్చే సమయానికి మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఓకేనా. సో సిలబస్ కంప్లీట్ చేసుకొని మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిలబస్ అనేటువంటిది ప్రిపేర్ అయిపోయి ఉంటే, మన ప్రిపరేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయి ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయము ఉండదు. ఓకేనా, మీకు అర్థమవుతుందా చెప్పేది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎంత సమయం ఉన్నా కూడా అది ఓన్లీ ఫర్ రివిజన్ మాత్రమే. ఓకేనా. సో ఇప్పుడు కనుక ముందే మనము ఈ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని ఉంటే తప్ప నోటిఫికేషన్ వచ్చాక మనకి రివిజన్ చేయడానికి సమయం అనేటువంటిది సరిపోదు. ఓకే, సో దట్స్ వై ఇప్పుడే మీరు సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని ఓకే ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటివి రాసి సో మీ యొక్క ప్రిపరేషన్ని 100% లెవెల్ వరకు మీరు కనుక గ్రిప్లో ఉంచుకున్నట్లయితే సో నోటిఫికేషన్ తర్వాత మనకు జస్ట్ ఉన్నటువంటి ఆ 45 days ఓన్లీ ఫర్ రివిజన్ కోసం మాత్రమే. ఓకేనా. సో అప్పుడు రివైజ్ చేయడానికి మనకి ఈజీగా అవుతుంది. ఓకే, రైట్. సో ఈరోజు కనుక మనం టెస్ట్లోకి వెళ్ళిపోతే మక్కీ, రోటీ మొదలగు ఆహార పదార్థాలు కింది ఏ రాష్ట్ర ప్రజలు ఆహారంగా తీసుకుంటారు అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర. సో వీడియోని ఒక్క సెకండ్ పాజ్ చేసి మీరు దీనికి ఆన్సర్ని అయితే చేయండి. ఓకేనా. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు పెట్టండి, రైటా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు పంజాబ్. ఓకేనా, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుంది, పంజాబ్ అవుతుంది. మనకు టెక్స్ట్ బుక్లో ఈ యొక్క లెసన్ ఓపెన్ చేసిన వెంటనే మనకు మొట్టమొదటిగా కనిపించేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇదనమాట. ఓకేనా. సో ఈ లెసన్లో మనకు ఫస్ట్ పేజ్లోనే ఈ యొక్క మక్కీ, రోటీ, మక్కీ అంటే మొక్కజొన్న, ఓకే, రోటీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుంటారు. సో అక్కడ మనకి పంజాబ్ అనేటువంటిది ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సార్సన్ సాగ్ అనేది ఒక పప్పున, కొవ్వున, లేదంటే కూరగాయ, లేదంటే ఆకుకూర. ఓకేనా. ఈ సార్సన్ సాగ్ అనేటువంటిది ఒక కూరగాయ, రైట్. సార్సన్ సాగ్ అనేటువంటిది ఒక కూరగాయకు సంబంధించింది, రైటా. సో టెక్స్ట్ బుక్లో మనకు ఇది కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏవి? కార్బోహైడ్రేట్సా, క్రొవ్వుల, ప్రోటీన్ల,
పైవన్నీన. సో మన ఆహారంలో ఉండాల్సినటువంటి ప్రధాన పోషకాలు అంటే గనక మనకు కార్బోహైడ్రేట్ ఉండాల్సిందే, కొవ్వులు ఉండాల్సిందే, ప్రోటీన్లు కూడా ఉండాల్సిందే. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే పైవన్నీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైటా? సో వీటిలో ఏది లోపించినా కూడా అది మనకు సంతులిత ఆహారం అవ్వదు. ఓకేనా? సో మనకు అన్నీ కూడా సమపాళ్లలో ఉండాల్సినటువంటి ప్రధాన పోషకాలన్నమాట ఇవి. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ కానీ, క్రొవ్వులు కానీ, ప్రోటీన్లు కానీ. రైట్? సో పైవన్నీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక ఆహార పదార్థంలో పిండి పదార్థం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే ద్రావణం ఏది? సో ఆహారంలో మనము పిండి పదార్థం ఉంది అని మనం ఎలా తెలుసుకుంటాము అని అంటే, సో ఒక పిండి పదార్థ పరీక్ష అనేటువంటిది చేస్తాం. ఈ పిండి పదార్థ పరీక్ష చేయడానికి మనం ఏ ద్రావణాన్ని ఉపయోగిస్తాము అంటే, కాపర్ సల్ఫేటా, అయోడినా, కాస్టిక్ సోడానా, సోడియం సల్ఫేటా. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుంది అంటే అయోడిన్. సో అయోడిన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సో మీరు మనము టెస్ట్లు అనేటువంటివి లెసన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో ఎక్కడైతే మనకు ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తుందో సో అక్కడ ప్రతి చోట కూడా మనము ఆగి సో ప్రతి లైన్ని కూడా మనము క్వశ్చన్గా దాన్ని తయారు చేయడం జరిగింది. ఓకేనా? సో మీరు లెసన్ చదివేటప్పుడు ఆర్ టెస్ట్ రాసేటప్పుడు సో మీకు లెసన్ అనేటువంటిది మొత్తంగా రీకాల్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు లెసన్ చదివేసాము, అయిపోయింది, టెస్ట్ రాస్తున్నాము. టెస్ట్ రాస్తున్నప్పుడు మనకి ఎలా ఉండాలి అని అంటే లెసన్ మొత్తం కూడా రీకాల్ అయిపోవాలి. ఓకేనా? సో మీరు టెస్ట్ రాస్తున్నప్పుడు మీకు లెసన్ మొత్తం గనక రీకాల్ అయ్యింది అని అంటే మీరు ఆ లెసన్లో ఇంకా 100%. ఓకేనా? సో ఆ లెసన్లో 100% ఏ బిట్ వచ్చినా కూడా మీరు చేయగలరు. ఓకేనా? అలాగా మనము లెసన్ చదివేటప్పుడే సో ఆ విధంగా మనము చదవాలి. అండ్ ఆ లెసన్ అనేటువంటిది మీకు రీకాల్ అవుతుందా లేదా అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకేనా? సో మీరు 100% ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు లెసన్ అనేది రీకాల్ అవుతుందా లేదా, ఇప్పుడు ఒక క్వశ్చన్ చూస్తేనే కదా మీరు దానికి ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేటువంటిది మీకు తెలిసేది. ఓకేనా? సో దట్స్ వై ప్రాక్టీస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. రైటా? సో అందుకే మనం ఈ ఫ్రీ రివిజన్ టెస్ట్ అనేటువంటివి స్టార్ట్ చేయడం జరిగింది. సో చదవడం అందరూ చదువుతారు. సో చదవడం ఒక్కటే సొల్యూషన్ కాదు. ఓకేనా? చదవడం ఒక్కటే సరైనటువంటి సో కావాల్సినటువంటి అంశం కాదు. ఓకేనా? సో ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తేనే మీరు చదివింది మీకు ఎంతవరకు గుర్తుంది, సబ్జెక్ట్ రీకాల్ అవుతుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఆహార పదార్థంలో ప్రోటీన్ల ఉనికిని నిర్ధారించడానికి ఉపయోగించే ద్రావణాలు. సో ఈ ప్రోటీన్ల పరీక్షకు సంబంధించి మనకు 2 ద్రావణాలు అయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చుంటారు. ఓకేనా? ఒకటి సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే సోడియం సల్ఫేటు, టింక్చర్ అయోడిన్. ఓకే, టింక్చర్ అయోడిన్, కాపర్ సల్ఫేటు, కాస్టిక్ సోడా, సజల అయోడిన్, కాస్టిక్ సోడా, కాపర్ సల్ఫేటు, అయోడిన్. సో మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు ప్రోటీన్ల ఉనికిని నిర్ధారించడానికి ఉపయోగించే ద్రావణాలు ఏవి అంటే కాపర్ సల్ఫేటు మరియు కాస్టిక్ సోడా. ఓకే, సో కాపర్ సల్ఫేటు మరియు కాస్టిక్ సోడా అనేటువంటిది దీనికి సరైనటువంటి సమాధానం. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక పదార్థంలో పిండి పదార్థం కనుక ఉన్నట్లయితే అది ఏ రంగులోకి మారుతుంది? ఓకేనా? సో మనము పిండి పదార్థ పరీక్ష చేస్తాం కదా, సో పిండి పదార్థ పరీక్ష అయోడిన్తో మనం చేసినప్పుడు అది ఏ రంగులోకి మారితే మనకు దాంట్లో పిండి పదార్థం ఉన్నట్లు. ఓకేనా? సో ఇది కూడా మనకి డైరెక్ట్గానే టెక్స్ట్ బుక్లో ఉంటుందన్నమాట. ఓకే, సో నీలి పసుపున, నీలి ఆకుపచ్చ, నీలి నలుపు ఆకుపచ్చ. సో అది దేంట్లోకి మారాలి అని అంటే నీలి నలుపు రంగులోకి మారాలి. ఓకేనా? నీలి నలుపు రంగులోకి మారితే ఆ పదార్థంలో మనకు పిండి పదార్థం ఉన్నట్లు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక ఆహార పదార్థము ఊదా రంగులోకి మారితే అందులో క్రింది వాటిలో ఏది ఉన్నట్లుగా మనం గమనించాలి? పిండి పదార్థమా, ప్రోటీన్ల, క్రొవ్వుల, పైవన్నీనా? సో అది ఊదా రంగులోకి గనక మారింది అని అంటే అందులో మనకు ప్రోటీన్లు ఉన్నట్లు. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అనమాట, ప్రోటీన్లు ఉన్నట్లు. ఓకే, సో నీలి నలుపు రంగు అయితేనేమో మనకు పిండి పదార్థం ఉన్నట్లు. ఓకే, నీలి నలుపు రంగు అయితే పిండి పదార్థం ఉన్నట్లు, ఊదా రంగు అయితే మాత్రం మనకు ప్రోటీన్లు ఉన్నట్లు ఆ ఆహార పదార్థంలో. ఓకేనా? సో రెండింటికి చాలా తేడా ఉంది. సో ఈ 2 కలర్స్ మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, పదార్థాన్ని కాగితం పైన రుద్దినప్పుడు దానిపై ఏర్పడే నూనె మరక దేన్ని సూచిస్తుంది? పిండి పదార్థాలన, ప్రోటీన్లన, క్రొవ్వులన, పీచు పదార్థాలన? సో ఇది మనం అందరూ చేయగలిగేటటువంటి క్వశ్చనే. ఓకేనా? సో నూనె మరక అంటే నూనెలు అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? ఇంకా నో డౌట్ ఎట్ ఆల్ క్రొవ్వులు. ఓకేనా? రైట్. సో క్రొవ్వులు ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మన శరీరానికి శక్తిని అందించే ప్రధాన ఆహార పదార్థాలు ఏవి? ఓకే, ప్రధాన ఆహార పదార్థాలు ఏవి? పిండి పదార్థాల, ప్రోటీన్ల, పీచు పదార్థాల, క్రొవ్వుల. ఓకే, మన శరీరానికి శక్తిని అందించే ప్రధాన ఆహార పదార్థాలు పిండి పదార్థాలు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించేవి ఏవి? ఓకే, వ్యాధుల నుంచి రక్షించేవి ఏవి? సో మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించేవి కొవ్వుల, పిండి పదార్థాల, ప్రోటీన్ల, విటమిన్ల. ఓకే, సో మనకు దీనికి ఆన్సర్ వచ్చి విటమిన్స్ అనమాట, విటమిన్స్. ఓకే, క్రొవ్వులు వచ్చి మనకు సో శక్తిని అందిస్తాయి. ఇవి కూడా పిండి పదార్థాలు మరియు క్రొవ్వులు వచ్చి మనకు శక్తిని అందిస్తాయి. ప్రోటీన్లు వచ్చి మనకు శరీర నిర్మాణానికి, మరమ్మతులకు సహాయపడతాయి. ఓకే, సో విటమిన్లు వచ్చి మనకి ఏం చేస్తాయంటే శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట, రైట్. సో మనము ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనం ఇలాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఇవే పాయింట్స్ని స్టేట్మెంట్స్లోకి ఇస్తారు తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదు. ఓకేనా. సో స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు ఎలా అంటే సో ఇవే పాయింట్స్ని, ఇదే సబ్జెక్టుని స్టేట్మెంట్ లాగా ఇస్తారు. సో ముందుగా మనం స్టేట్మెంట్స్ కంటే ముందు మనం ఏం చేయాలి అని అంటే లెసన్ అనేటువంటిది మొత్తంగా పిన్ టు పిన్ మనం బ్రెయిన్లో ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా, రైట్. మానవుని కళ్ళు మరియు చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడే విటమిన్ ఏది? ఓకేనా. సో కళ్ళు మరియు చర్మం అనగానే మనకు గుర్తొచ్చే విటమిన్ ఏది? విటమిన్ ఏ. ఓకేనా. సో మనందరికీ తెలిసిందే ఇది. సో విటమిన్ ఏ ఇస్ ద ఆన్సర్, రైట్. పీచు పదార్థాలు మన శరీరానికి క్రింది విధంగా సహాయపడతాయి. ఎలా సహాయపడతాయి? పోషకాలను అందిస్తాయా? అతి ముఖ్యమైన పదార్థాల పోషకాలను అందించవా? మరియు పిండి పదార్థాలను అందిస్తాయి. సో ఇది పీచు పదార్థాలకి సంబంధించినటువంటి క్వశ్చన్. పీచు పదార్థాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది. పీచు పదార్థాలు అనేటువంటివి అతి ముఖ్యమైన పదార్థాలు మరియు ఇవి శరీరానికి ఎలాంటి పోషకాలను అందించవు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ పీచు పదార్థాలు అనేటువంటివి శరీరానికి ఎలాంటి పోషకాలను అయితే అందించవు, కానీ అతి ముఖ్యమైన పదార్థాలు. ఎలాగా అంటే మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఒకసారి ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని చదవండి. ఓకేనా. సో ఇవి ఆహారానికి బరువును చేకూరుస్తాయి. ఓకేనా. ఆహారానికి బరువును చేకూర్చి మనకేం చేస్తాయి అని అంటే సో విసర్జన ప్రక్రియ అనేటువంటిది మంచిగా జరగడానికి సహాయపడతాయి, రైట్. సో ఇప్పుడు మనకేమవుతుంది? బీసీ ఈజ్ ద ఆన్సర్, రైట్. సో బీసీ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే పదార్థాలను ఉడికించేటప్పుడు కలిగే వేడి వల్ల సులభంగా నశించిపోయేటటువంటి విటమిన్ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ఏ విటమిన్ అని అంటే విటమిన్ ఏనా, బీనా, సీనా, డీనా అని అంటే దీనికి ఆన్సర్ వచ్చి విటమిన్ సి. ఓకేనా. సో విటమిన్ సి ఈజ్ ద ఆన్సర్. ఈ విటమిన్ సి అనేటువంటిది పదార్థాలను ఉడికించేటప్పుడు ఆ వేడి ఏదైతే ఉంటుందో సో ఆ వేడికి ఇది ఈజీగా స్మాష్ అయిపోతుంది. ఓకేనా. సో సులభంగా ఇది నశించిపోతుంది అనమాట. అందుకే సి విటమిన్ కలిగినటువంటి పదార్థాలను మనము ఎక్కువగా ఉడికించకుండా చూసుకోవాలి, రైట్. సో ఇవి సి విటమిన్ ఉన్నటువంటి పదార్థం ఒకటి మీకు గుర్తుందా? సో మిర్చి. ఓకే, ఈ గ్రీన్ చిల్లీ మిర్చి ఏదైతే ఉందో సో ఈ మిర్చిలో మనకు విటమిన్ సి ఉంటుంది. డయాగ్రామ్లో మనకి ఇచ్చుంటారు అక్కడ. ఓకేనా. సో ఆ పిక్చర్స్లో మనకు ఇచ్చుంటారు. సో మిర్చిలో మనకు విటమిన్ సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వానిలో భారతదేశానికి చెందిన ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఏది? ఓకేనా. సో ఆప్షన్స్ చూడగానే మనము ఈజీగానే చెప్పొచ్చు. ఓకే, సో భారతదేశానికి చెందిన ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ మనకందరికీ తెలిసింది కదా, FSSAI. ఓకే, FSSAI. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కింది వాటిని సరిగ్గా జతపరచండి అంటున్నారు. సో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. ఇటువైపు ఏమి ఇచ్చారు అంటే ఈ యొక్క విటమిన్స్ కనుక లోపిస్తే వచ్చేటటువంటి వ్యాధులు మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఓకేనా. సో విటమిన్ డి లోపిస్తే మనకేమొస్తుంది, విటమిన్ ఏ లోపిస్తే మనకేమొస్తుంది అని అంటే మనందరికీ తెలిసిందే కదా. సో దృష్టి లోపం, దీనికి డి అవుతుంది, రైట్. నెక్స్ట్ విటమిన్ బి లోపిస్తే మనకేమొస్తుంది అని అంటే బెరీ వ్యాధి. సో బీ ఫర్ బెరీ. ఓకే, బీ ఫర్ బెరీ. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది, రైట్. సో దీనికి వచ్చి మనకి ఏమవుతుంది? సి అవుతుంది. నెక్స్ట్ విటమిన్ సి. సో విటమిన్ సి కనుక లోపిస్తే మనకి ఏమొస్తుంది అని అంటే స్కర్వీ వ్యాధి వస్తుంది. ఓకేనా, స్కర్వీ వ్యాధి వస్తుంది. సి ఫర్ స్కర్వీ. సో అలా గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనకు
గుర్తుండడానికి వీలుగా అనమాట. ఓకే. విటమిన్ సి లోపిస్తే మనకు స్కర్వీ వ్యాధి వస్తుంది. ఇంకా విటమిన్ డి లోపిస్తే మనకు రికెట్స్ వ్యాధి వస్తుంది, మనందరికీ తెలిసిందే. ఓకే. విటమిన్ డి లోపిస్తే మనకు రికెట్స్ వ్యాధి వస్తుంది. సో డీసీబీఏ. ఓకే. డీసీబీఏ. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అనమాట. ఓకే. డీసీబీఏ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మ్యాచింగ్స్ కానీ లేదంటే మనకు సరైన జత సరికాని జత ఇలాంటి వాటిలో కానీ సో ఎలాగైనా కూడా ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకు బిట్టు పడేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా అనమాట. ఓకేనా. సో ఇది 100% అందరూ నేర్చుకోవాల్సిందే. ఓకే. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సరైన జతను గుర్తించండి అంటున్నారు. సో కాల్షియము దంతక్షయము, అయోడిను గాయిటరు, ఇనుము రక్తహీనత, పైవన్నీ. సో కాల్షియం లోపిస్తే మనకేమొస్తుంది? దంతక్షయం ఏర్పడుతుంది. దంతక్షయము ఏర్పడుతుంది. దంతక్షయంతో పాటు మనకు ఎముకలు కూడా వదులుగా అయిపోతాయి కదా. సో ఎముకలు బలంగా ఉండాలన్నా కూడా మనకు కాల్షియం అనేటువంటిది అవసరం. నెక్స్ట్ అయోడిన్. సో ఈ అయోడిన్ కనుక లోపించినట్లయితే మనకు ఏం ఏర్పడుతుంది అంటే మనకు గాయిటర్ అనేటువంటి ఒక సామాన్య స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఈ గాయిటర్ అనేటువంటిది ఒక జబ్బు కాదు, ఇది ఒక స్థితి అనమాట. ఓకే. అయోడిన్ లోపిస్తే మనకు గాయిటర్ అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇనుము మనందరికీ తెలిసిందే. సో ఇనుము ఐరన్ కనుక లోపిస్తే మనకు రక్తహీనత అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఇవన్నీ మనకు కరెక్ట్ ఆన్సర్సే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ. ఓకే. పైవన్నీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సరి అయిన జతను గుర్తించండి అంటున్నారు. సో ఇక్కడ శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు పిండి పదార్థాలు, శరీర నిర్మాణ ఆహార పదార్థాలు ప్రోటీన్లు, అధిక శక్తులిచ్చే పదార్థాలు క్రొవ్వులు. ఓకేనా. సో పైవన్నీ అంటున్నారు. వీటిలో సరి అయిన జతను కనుక చూస్తే శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు పిండి పదార్థాలు, ఇది కరెక్ట్. శరీర నిర్మాణ ఆహార పదార్థాలు ప్రోటీన్లు. సో నేను ఇందాకే చెప్పాను కదా. సో వేరే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సో నిర్మాణ ఆహార పదార్థాలు ప్రోటీన్లు, అధిక శక్తులు ఇచ్చేటటువంటి పదార్థాలు క్రొవ్వులు. ఓకేనా. సో ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్సే. సో ఈ 3 స్టేట్మెంట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ఓకే. సో వీటిని మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది అని అంటే పైవన్నీ. ఓకే. పైవన్నీ ఈజ్ ద ఆన్సర్. సో పైవన్నీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ అధిక శక్తులు ఇచ్చే పదార్థాలు అని ఎందుకు అంటున్నారు అంటే సో ఎప్పుడైనా కూడా మన బాడీకి అవసరమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని మనము అందించలేనప్పుడు సో బయట నుంచి మనము అందించినప్పుడు అది ఏం చేస్తుంది అని అంటే సో మన బాడీలో ఉన్నటువంటి క్రొవ్వులు ఏదైతే ఉన్నాయో సో అవి వాటంతట అవే కరిగి మన బాడీకి శక్తిని అయితే అందిస్తాయి. ఓకేనా. సో అందుకనే వీటిని అధిక శక్తులు ఇచ్చేటటువంటి పదార్థాలుగా మనము కన్సిడర్ చేస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సరిగ్గా జతపరచండి అంటున్నారు. ఇక్కడ కాల్షియము, ఐరన్, అయోడిన్, ఫాస్ఫరస్. ఇటువైపు ఆకుకూరలు, అరటి పండ్లు, అల్లము, పాలు, గుడ్లు. సో ఇది మనము పిక్చర్ బేస్డ్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో అయోడిన్ లభించేటటువంటి పదార్థాలు, మనకు ఐరన్ లభించేటటువంటి పదార్థాలు అని మనకు టెక్స్ట్ బుక్లో పిక్చర్స్ ఇచ్చుంటారు. ఓకే. సో దాని బేస్ మీద ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో కాల్షియం వేటిలో మనకి ఉంటుంది అని అంటే పాలు, గుడ్లు వచ్చి మనకు కాల్షియంకి సంబంధించినవి. ఓకే. దీనికి డి అవుతుంది. ఐరన్ వచ్చి మనకు దేంట్లో ఉంటుంది అని అంటే ఆకుకూరలు. ఓకే. సో ఆకుకూరల్లో మనకు ఐరన్ అనేటువంటిది లభిస్తుంది. రైట్. సో దీనికి ఎస్పెషల్లీ పాలకూర అనమాట. నెక్స్ట్ అయోడిన్ మనకు దేంట్లో ఉంటుంది అని అంటే సో అల్లం అనేటువంటిది మనకు పిక్చర్లో ఇచ్చున్నారు. ఓకే. అల్లం అనేటువంటిది అయోడిన్ను మనకు సరఫరా చేస్తుంది. అండ్ ఫాస్ఫరస్ అనేటువంటిది అరటి పళ్ళలో మనకు ఫాస్ఫరస్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. ఈ పిక్చర్ బేస్డ్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో దీన్ని మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ అంటే DACB. ఓకే. DACB. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్. సో ఇది ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి టెస్ట్. సో హోప్ అందరూ అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్సే చేసుంటారని అనుకుంటున్నాను. లేదు ఎవరైనా ఎక్కడైనా మిస్టేక్ చేశారు అని అంటే కనుక మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీరు ఏ ఏరియా అయితే మిస్టేక్ చేశారో అక్కడ కంపల్సరీ ఒకసారి చదవండి. ఓకేనా. సో 1-2 సార్లు మీరు అక్కడ కనుక చదివితే ఓహో నేను ఈ క్వశ్చన్ తప్పు చేశాను టెస్ట్ రాసేటప్పుడు అనేటువంటిది మీకు రెండోసారి మీరు ఆ క్వశ్చన్ ఎక్కడైనా చేసేటప్పుడు మీకు 100% అది గుర్తొస్తుంది. ఓకేనా. సో ఏదైతే మీరు మిస్టేక్ చేశారో
చేశారో దాన్ని వెంటనే మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ లెసన్లోకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో మీరు అక్కడ ఒకసారి చదవండి. ఓకేనా? రైట్. సో ఇది ఇవాల్టి టెస్ట్. అండ్ నెక్స్ట్ సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి టెస్ట్లో మనం మళ్ళీ కలుద్దాం. రైట్.